ఇక చేరింది అయిపోయింది రాదు. ఇక్కడ ఆర్ఎస్పీ గారు ఏమున్నది ఈడ. బీఆర్ఎస్ లో చేరిన ఆర్ఎస్పీ జనరల్ సెక్రటరీగా నియమిస్తానన్న కేసీఆర్, గురుకుల స్కూళ్ల విషయంలో ఆర్ఎస్పీకి కితాబ్, యువ నాయకత్వం రావాలని కేసీఆర్ పిలుపు, పార్టీలు మారే స్వార్థపరులతో అవసరం లేదు, దళిత బహుజన సమాజాన్ని ఏకం చేద్దాం, కష్టపడితే వచ్చే ఎన్నికల్లో విజయం మనదే, త్వరలోనే పార్టీ కమిటీల ఏర్పాటు, కాంగ్రెస్ మీద 3 నెలలకే జనం ముక్కిరిస్తున్నారు. 100% నిజం ఇది. ఇంకోటి ఒక మంచి మాట కేసీఆర్ గారు, కొంచెం అహం మీడాలి మీరు, కొంచెము. ఇప్పుడు మీరు ఇంకా 70 సంవత్సరాల దగ్గరికి వచ్చిండ్రు, మీరు అందరికి అవకాశాలు ఇవ్వండి. తెలంగాణలో మీ పార్టీ ఎట్లా ఓడిపోతుంది ఇక వీళ్ళు చూస్తారు. ఇప్పుడు మీరు జనరల్ సెక్రటరీగా ప్రవీణ్ కుమార్ గారిని నియమించడం కూడా ఇది కలిసి వచ్చే అంశం, బీఆర్ఎస్ పార్టీకి కలిసి వచ్చే అంశం. ఆయనకు పెద్ద పరిధిలో పదవి బాధ్యతలు ఇవ్వండి. ఆయన ఫేస్ వాల్యూ ఉన్న వ్యక్తి, చదువుకున్న వ్యక్తి, ఉన్నత విద్యావంతుడు, గురుకుల కార్యదర్శిగా ఈ పేద పిల్లలకు అద్భుతమైన చదువు అందించినోడు. కాబట్టి ఆయన సేవలను గట్టిగా వినియోగించుకోండి. ఆయనకు వర్కప్ చెప్పండి. ఆయనను ఈ ఎస్సీ బీసీ ఎస్టీలకు సంబంధించిన ఒక లీడర్గా ప్రమోట్ చేయండి. గ్రామాల్లోకి పంపండి, జిల్లాల్లోకి పంపండి. ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి మైలేజ్ వస్తుంది. 100% మీరు అన్నట్టు 3 నెలలకే ముక్కిరిస్తున్నారు జనాలు. కాబట్టి ఇక్కడ ఇగో గువ్వల బాలరాజు ఉన్నాడు, ఇట్లా మన జగదీశ్వర్ రెడ్డి గారు ఉన్నారు, నిరంజన్ రెడ్డి గారు ఉన్నారు. ఇట్లా ఉన్నప్పుడు వీళ్ళ స్థాయికి తగ్గట్టుగా ఒక దళిత నాయకత్వాన్ని, ఒక బీసీ నాయకత్వాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీలో ఎంకరేజ్ చేస్తే కనుక బీఆర్ఎస్ పార్టీకి మరణం ఉండదు. లేదు ఎంతసేపు మేము రెడ్డిలకి అవకాశం ఇస్తాం, ఎంతసేపు వీళ్ళకి అవకాశం ఇస్తామంటే రెడ్డి ఏం చూస్తారు, అధికారం కోల్పోగానే మళ్ళీ రెడ్డి చెక్కింది కాబట్టి ఆ రెడ్డి దగ్గరికి పోతారు. ఈ మారామాదిగా, ఈ మా గౌండ్ల, ఈ మా ముదిరాజులు, మా గౌడ్స్, ఈ 300 కాపులు పార్టీలో పట్టుకొనే ఉంటారు. ఎందుకంటే బీసీ ఎస్సీ వర్గాలు ఒకసారి నమ్మినామంటే ప్రాణం ఇస్తారు. కాబట్టి ఈ దళిత నాయకత్వాన్ని, బీసీ నాయకత్వాన్ని, ఎస్టీ నాయకత్వాన్ని బాగా ఎక్కువ స్థాయిలో ప్రోత్సహిస్తే బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ తొందరగా పుంజుకుంటుందనే ఒక అంశాన్ని కూడా మేము కేసీఆర్ ముందు పెట్టదలుచుకున్నాం.